పూట. ఇది మనందరి తరపున. మనవాడు అందరివాడు, ఆయన మనసు మందారం, ఆయన ప్రేమ అపారం. అందరిలో ఒకడు, ఎందరికో అతడు. ఆ శ్రీనివాసులు గారి మరో రూపం, మరచిపోలేని రూపం, లక్షణమైన మా లచ్చన్న. ఇప్పుడు అందరికి ఏఎంసీ చప్పట్లు అంటే ఎవ్వరు కూడా చప్పట్లు కొట్టకుండా ఇది ఇట్లా మీకు ఎప్పుడు అనిపిస్తప్పుడు అంతే. వినండి వినండి వినండి. ఆయన లక్షణాలే లక్షణంగా నీకు, అందరి కోసం నీవు, అందరిలో నీవు, ఎందరికో నీవు ఓ లచ్చన్న. గుణంలో నీవు రామన్న, ప్రేమకు నీవే దేవుడవు, ఆ రాముని మించిన రాముడవు. కరిగిపోయావు హారతి కర్పూరంలా నీ కుటుంబం కొరకై, నీ కుటుంబం కొరకే ఉండిపోయావు మా గుండెల్లో ఆత్మీయుడుగా. చూసుకున్నావు చెల్లెళ్ళని కూతుర్లలో, ఉండిపోయావు వారి మదిలో మహారాజుల. ప్రేమంటే నీవే, మా ప్రేమంతా నీవే. మీ ప్రతి అడుగు మా కోసమే, మీ ప్రతి కష్టము మా సుఖం కొరకే. అందరికీ ఆత్మీయుడవు నువ్వే. కొండంత ఓపిక నీ సుగుణము, నీ మోమంత దరహాసం ఆభరణం. ఈ ఇంటి ఆడపడుచులకు వినయ విధేతలు, మంచి చెడు నేర్పించిన మా అన్న. మెట్టింట్లో మా పేరు ప్రతిష్టలు కారణం నీవే అన్న. ఈ ఇంటి నాన్నలను మించిన నాన్నతనం ఉంది నీలో, ఈ ఇంటి నాన్నలను మించిన నాన్నతనం ఉంది నీలో. ఓపిక, ఒద్దిక, మంచితనం, మమకారం, అనురాగం, వాత్సల్యం, మమకారాలు, సంస్కారం, సౌశీల్యత, సమయస్ఫూర్తి, ఇవన్నీ మేము నేర్చుకుంది నీ నుండే. త్యాగం ఎలా ఉంటుందో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఏమాత్రం స్వార్థం లేనిదే నీ త్యాగం. కోపం, తాపం, ఆవేశం, ఆవేదన, ఆందోళన, అసూయ, ద్వేషం ఇవేవి మచ్చుకైనా కనరావే నీలో. చెరగని చిరునవ్వు నీ ఆభరణం, మచ్చలేని మంచితనం, ప్రశాంతమైన నీ మోము నీకు స్వంతం. మనసంతా బంగారం, మనిషెంతో సింగారం. కష్టాలకు కృంగిపోని, సుఖాలకు పొంగిపోని గుణం నీ స్వంతం. నిజాయితీతో ధర్మరాజుడివి నువ్వు, మంచితనంలో రారాజువి నువ్వు. సహాయం కోరిన వారికి ఆపద్బాంధుడివి నువ్వు. కష్టకాలంలో భగవంతుడివి నీవు, గుణంలో సుగుణవంతుడివి నీవు, లౌక్యంలో చతురుడివి నీవు. నిజానికి ఆయన హాస్య చతురుడు, మాటల్లో ఆయన లౌక్యుడు. మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డ వాళ్ళకి కూడా మంచివాడే, వెరసి గొప్పవాడు. మంచితనానికి రూపం వేస్తే అది అచ్చంగా నీలాగే ఉంటుంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వం నీది, ఎందరికో ఆదర్శం నీవు, అందరికీ ఆరాధ్యుడివి నీవు. అందుకే అంటాము నీ జీవితం ధన్యం. అంటే పెట్టాడు. ఏం టీచర్ నువ్వు ఎట్లా నేర్పిస్తావు? 1 2 3 4 5